మొట్టమొదటి సంవత్సరంలోనే వ్యవసాయ రంగానికి సంక్షేమ రంగానికి ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. ఈ బడ్జెట్లో అనేక కార్యక్రమాలు గతంలో ఆగిపోయినటువంటివి, గతంలో ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా నిధులు సమకూరుస్తూనే ప్రధానమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం గతంలో జరిగినటువంటి తప్పులను కానీ లేదా ఆనాడు రైతులు పడ్డటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ పథకాలని తూచా తప్పకుండా అమలు చేయాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని ముందుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం నిర్ణయించినటువంటి మేరకి రుణమాఫీ చేశాం. రైతు భరోసా కూడా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే 7,625 కోట్లు గతంలో ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి రైతు భరోసాని వానాకాలం పంట కోసం రైతు బంధు పేరిటనే ఆనాటికి ఉన్నటువంటి వివరాల ప్రకారంగానే దాన్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. తర్వాత ఈ పంటకు కూడా రైతు భరోసాని విడుదల చేస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. అధిక భారం అయినప్పటికీ, ఎప్పుడూ లేనటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ, నిన్న మొన్న మీరు చూశారు 17,000 మెగావాట్ల యొక్క విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ రైతుకి నిరంతరం ఇవ్వాలనే ఉద్దేశంతో భారమైన ఆ పథకాన్ని కూడా కొనసాగిస్తున్నాం. గతంలో లేనటువంటి రైతుకు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కౌలు రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుందని ఆలోచన చేసినప్పుడు మన సన్న రకాలకి రాను తగ్గిపోతూ ఉంది. గతంలో మనం అనుకున్నట్టుగా దిగుబడి తక్కువ అవుతుంది, అందుకనే దొడ్డు రకాలు వేస్తున్నారు, దొడ్డు రకాల కొనుగోళ్ల ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల సన్న రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బోనస్ ప్రకటించాం అధ్యక్ష. అది మంచి ఫలితాలే ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి 20-25% సన్న రకాలు వేసేవాళ్ళు ఇప్పుడు 40 నుంచి 50%కి సన్న రకాలు వేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల డైరెక్ట్గా వ్యవసాయం చేసినటువంటి కౌలు రైతులు కావచ్చు, రైతులకు కావచ్చు బోనస్ అనుకున్న మేరకి 1,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క సన్న రకాలు పండించినటువంటి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. రైతు బీమాని కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బీమాని కూడా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అందరం కూడా ఈరోజు అన్ని రకాలుగా ఈ పథకాలన్నింటిని అమలు చేయటం కోసం మార్కెట్ సదుపాయాలు మెరుగుపరచడం, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అధ్యక్ష. ఈ యొక్క సంక్షేమంలో ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఒకే ఒక మొట్టమొదటి పంట కాలంలోనే 32,708 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష. దానికి రుణమాఫీకి సుమారు 20,616 కోట్లు చేశాం. రైతు భరోసాకి ఇప్పటికే సుమారు 1,100 కోట్ల వరకు రిలీజ్ చేశాం. అది కాకుండా మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నాం అధ్యక్ష. గతంలో రుణమాఫీ జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి అధ్యక్ష. ఆ ఇబ్బందులను తొలగించడం కోసమే మొట్టమొదటి సంవత్సరమే దీన్ని టేకప్ చేయడానికి ప్రధాన కారణం గతంలో ఆఖరి సంవత్సరంలో రుణమాఫీ చేయటం మూలాన ఆ రైతులకి వడ్డీలు భారంపై సుమారు 8,500 కోట్లు 11,000 కోట్ల రుణమాఫీ చేస్తే అందుట్లో వడ్డీకే 8,500 కోట్లు జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ రుణమాఫీలో కేవలం 3,000 కోట్లే రైతులకి రుణమాఫీ జరిగినట్టుగా మనం భావించాలి. అటువంటి పరిస్థితి రాకుండా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా కూడా ముందు రుణమాఫీయే చేయాలి. మిగతా కార్యక్రమాలు కొంత ఇబ్బంది వచ్చినా కూడా లేకపోతే మళ్ళీ వాళ్ళకి వడ్డీ పెరిగి మనం 20,000 కోట్లకి మళ్ళీ వడ్డీ కట్టే బదులు మొట్టమొదటి సంవత్సరమే వాళ్ళని రుణ విముక్తులు చేయాలి ఆ కుటుంబాలని 25 లక్షల కుటుంబాలకి 20,616 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో
కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు గౌరవ సభ్యునికి మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా గతంలో 5,000 ఎకరానికి ఉంది అధ్యక్ష. దాన్ని ఈ సంవత్సరానికి 6,000 చేశాం. ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున ఎకరానికి ఈ రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టపరిహారం కూడా గత 5-6 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వారం వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అటువంటి వాటికి ప్రభుత్వ సహాయం అంతంత మాత్రంగానే ఉంది అధ్యక్ష. అందుకని ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి నష్టపరిహారం జరిగినా ఎకరానికి 10,000 చొప్పున పరిహారం చెల్లించడం జరిగింది అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ కూడా చాలా సంవత్సరాలుగా ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ ఎక్కడా కూడా మనం వాడుకోలేదు. దానివల్ల రైతులకు ఇబ్బంది వచ్చింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం సంకల్పం చేసిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ అమలు జరిగినట్లు లేకపోవటం మూలాన రైతులు ప్రతి పంటకి ఈనాడు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ వాడుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నీటి వృధాని తగ్గించాం, వ్యవసాయాన్ని స్థిరమైనదిగా మార్చాలని చెప్పి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని పునరుద్ధరించి అన్ని పంటలకి కూడా ఈరోజు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని కొనసాగిస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర పథకాల వినియోగం కూడా తప్పకుండా అన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని గత 5 సంవత్సరాల్లో ఆ పథకాలు ఏది కూడా ఆర్కేవీవై కానీ పిఎంకేఎస్వై కానీ పీకేవీవై కానీ ఇటువంటి పథకాలు ఏవి అమలు చేయకపోవటం మూలాన మన ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం మూలాన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు గత 5-6 సంవత్సరాల్లో మనకు రాలేదని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ప్రభుత్వ పరంగా మనం ఇవ్వాల్సినటువంటి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికీ ఈ పథకాలు మొదలుపెట్టామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా మళ్ళీ పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. గతంలో ఎందుకో కానీ ఈ పంటల బీమా పథకాన్ని అవాయిడ్ చేశారు. దాన్ని అడాప్ట్ చేసుకోకపోవటం మూలాన నష్టపోయినటువంటి పంటలకు ఏమాత్రం నష్టపరిహారం ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఎన్ని